యోగి ఆదిత్యనాథ్ యాజ్ ఏ ఇన్హరెంట్ యాజ్ ఎ సక్సెసర్ టు ద ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఈయన వారసుడు అంటే ఇక్కడ ఆర్ఎస్ఎస్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనేది మనకు తెలుసు. దాని తర్వాత మోడీ కూడా ఒప్పుకోవాలి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఎందుకు అంటే ఒక్కసారి యోగి ఆదిత్యనాథ్ క్వాలిఫికేషన్స్ అటు అమిత్ షాతోనూ పొటెన్షియల్ ప్రైమ్ మినిస్టర్స్ అనమాట, అది అమిత్ షాతో, గడ్కరీతో, రాజ్నాథ్ సింగ్ వీళ్ళతో పోల్చాలి. ఈయన యోగి ఆదిత్యనాథ్ వయసు 53 సంవత్సరాలే కేవలం. తర్వాత ఈయన 53 సంవత్సరాలు కాబట్టి వచ్చే 2 దశాబ్దాలు అంటే 75 సంవత్సరాల ఏజ్ కాబట్టి ఇంకా ఎంతకాలం పనిచేయొచ్చు అండి ఈయన? 25 సంవత్సరాల మించి పనిచేయవచ్చు. కాబట్టి భారతదేశ లక్ష్యం ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పెట్టినట్టు ఏంటి అంటే అమృతకాల లక్ష్యం. అదేంటి 2047 నాటికి ఇండియాని అమృతకాలం అంటే సూపర్ పవర్గా తయారు చేయడం. అది లాంగ్ టర్మ్ ప్లాన్ పెట్టుకుంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్లాన్ కూడా ఇదే. దీనికి తగ్గ నాయకుడు, అప్పటి వరకే నాయకత్వం వహించగల నాయకుడు యోగి ఆదిత్యనాథ్ అవుతారు. ఇది ఏ నాయకుడికి కూడా ఇప్పుడు పోటీ పడేది ఒక డజన్ మెంబర్స్ పోటీ పడుతుంటే అది ఎవరు అమిత్ షా కానీ ఫడ్నవీస్ వీళ్ళు ఎవ్వరికీ కూడా ఇంత హెవీ క్వాలిఫికేషన్ ఈ విషయంలో లేదు. చాలా యాక్టివ్గా